జాతీయ ఎస్సీ కమిషన్ అధికారులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు సీరియస్గా యాక్ట్ చేసినందుకు. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొదటగా అంబేద్కర్ గారి యొక్క విగ్రహం మీద దాడి చేసే దగ్గర నుంచి కంటిన్యూగా ఎస్సీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. నిరంకుశంగా దళితుల్ని అణచివేస్తూ ఉన్నారు. ఇది సాక్షాత్తు జాతీయ ఎస్సీ కమిషన్ వారు ఈరోజు పత్రికా ముఖంగా విలేకరుల సమక్షంలో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా కూడా ఏ చిన్న తప్పులకు కూడా ఎస్సీల మీద పాశవికంగా వాళ్ళ యొక్క పవర్స్ అన్నీ ఉపయోగించి వాళ్ళ మీదే దాడులు చేయడం, వాళ్ళ మీదే కేసులు పెట్టేయడం, వాళ్ళకి ఎవరైతే గొంతు విప్పి మాట్లాడుతున్నారో, అన్యాయాలను ఎదిరిస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టేయడం, అణచివేయడం, జైల్లో వేసేయడం. చుండూరు దగ్గర నుంచి, కారంచేడు దగ్గర నుంచి, అలాగే ఈరోజు తెనాలి సంఘటన దగ్గర నుంచి, చీరాల సంఘటన దగ్గర నుంచి మనం గమనిస్తూనే ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా ఎస్సీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వీళ్ళందరికీ తోడుగా ఉండి అన్యాయాలని ఖచ్చితంగా ఎదురిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఖచ్చితంగా అండగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా పోరాటం జరుగుతుంది. అందుకే ఏ చిన్న ఇన్సిడెంట్స్ ఎస్సీల మీద కానీ, ఎస్టీల మీద కానీ, బీసీల మీద కానీ, అలాగే మహిళల మీద కానీ ఎలాంటి దాడులు, ఎలాంటి అట్రాసిటీస్ జరిగినా కూడా ఎప్పటికప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి జాతీయ ఎస్సీ మహిళా కమిషన్ కంప్లైంట్ చేయడం కావచ్చు, అలాగే హ్యూమన్ రైట్స్ కంప్లైంట్ చేయడం కావచ్చు, అలాగే ఎస్సీ కమిషన్కి కంప్లైంట్ చేస్తూనే ఉంది. సో తద్వారా ఈరోజు ఎప్పటికప్పుడు ఇష్యూస్ని ట్రాక్ చేస్తూ ఖచ్చితంగా ఎస్సీ కమిషన్ స్పందించినందుకు ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తాను. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈరోజు కేవలం అమరావతి రీజన్లో 85 కేసులు ఈరోజు ఎస్సీ కమిషన్లో పెండింగ్లో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క భూములను లాక్కోవడం బలవంతంగా, అలాగే వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వకుండా పోవడం, తక్కువ రేటుకి భూములు వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడం, వాళ్ళకి కౌలు ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా ఎస్సీ కమిషన్ దృష్టిలో ఉండడం. ఈరోజు సాక్షాత్తు ఎస్సీ కమిషన్ వారే ఈ విషయాన్ని బహిర్గతం చేశారంటే ఎంత దారుణంగా ఆంధ్ర రాష్ట్రంలోనూ, అలాగే అమరావతి రీజియన్లో ఎస్సీలని ఏ విధంగా అణచివేస్తున్నారో ఇది ప్రత్యేక ఇంతకన్నా నిదర్శనం ఇంకేం లేదు. దయవుంచి ఎస్సీ కమిషన్ వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రిక్వెస్ట్ అయినా దీని మీద త్వరితగతిన చర్యలు తీసుకోండి. బాధ్యుల మీద కఠినంగా చర్యలు తీసుకునేలాగా ఆదేశాలు ఇవ్వండి. దళితులకి న్యాయం చేయాలని ఎస్సీ కమిషన్ని అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. మీరు మీ టీడీపీ లీడర్లు కావాలని టెస్ట్ చేయాలని చెప్పి దిశ యాప్ ఫోన్ కొడితే 5 నిమిషాల్లో దిశ యాప్కి సంబంధించిన వాళ్ళు మీ దగ్గరికి వచ్చినటువంటి వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉన్నాయా లేవా? అటువంటి దిశ యాప్ ఈరోజు లేదు. మహిళా పోలీసులు లేరు, వాహనాలు లేవు, దిశ పోలీస్ స్టేషన్లు ఏమి ఉన్నాయా లేవా అన్నట్టున్నారు. ఏమున్నాయి? ఈరోజు కూటమి తీసుకొచ్చినటువంటి గొప్ప గొప్ప విషయాలు ఏంటని మనం ఒకసారి చెప్పుకుంటే, మద్యాలు, కల్తీ మద్యాలు, గంజాయి, ఎక్కడ పడితే అక్కడ ఏర్లై మద్యాలు పారును, అవి తాగి జనాలు మతి ఇదయ్యి వెళ్ళి ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేయను, అత్యాచారాలు చేయను. ఇదే పని ఏడపోయిన బార్లు, పర్మిట్ రూమ్లు, మద్య ఇవి. దానికి సంబంధించి అప్పట్లో ప్రైవేట్ ఉండే, ఇప్పుడు పబ్లిక్. ఎక్కడ పోయినా బెల్ట్ షాప్లు, ఏ టైంలో పడితే ఆ టైంలో తాగొచ్చు, ఎవరి మీద అంటే వాళ్ళ మీద అత్యాచారాలు చేయొచ్చు. ఏం అద్దు అడుపు అడిగేవాడు లేకుండా పోయాడు ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారేమో నేను ఆడవాళ్ళ జోలికి వస్తే అదే వాళ్ళకి చివరి రోజున ఎన్నిసార్లు చెప్పారు. అందరూ జోలికి వస్తానే ఉన్నారు, వెళ్ళిపోతా ఉన్నారు, దాన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. పవన్ కళ్యాణ్ గారు ఆయన కేవలం ఆడవాళ్ళ రక్షణ కోసమే రాజకీయాల్లోకి దిగారేమో అన్నంత రేంజ్ లో కబుర్లు చెప్పారు. ఎలక్షన్స్ కి ముందు ఆయన ఏమన్నారు, 30,000 మంది ఆడవాళ్ళు మిస్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ నుంచి వాలంటీర్ల వల్ల అని. సరే, ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అయితే లేదు కదా. మరి ఈ రోజు ఈ అఘాయిత్యాలు, అత్యాచారాలు ఎవరి వల్ల జరుగుతున్నట్టు?
అదే వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు ఆ వాలంటీర్కి సంబంధించినటువంటి ఇంట్లో ఇటువంటి ఏదైనా సంఘటన జరిగితే ఎవరైనా కనపడట్లేదు లేకపోతే మిస్ అయ్యారనంటే వెంటనే పోలీసులు దాని మీద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. సచివాలయ సిబ్బంది ఉండింది, దానికి సంబంధించినటువంటి మహిళా పోలీసు ఉన్నారు. అవన్నీ ఇప్పుడు లేవు. అవన్నీ మళ్ళీ కనీసం ప్రజల ప్రయోజనం కోసం తేవాలి తిరిగి అనేటువంటి ఆలోచన కూటమి ప్రభుత్వానికి లేదు. ఈరోజు ఏంటి, సాక్షాత్తు అమిత్ షా యూనియన్ హోమ్ మినిస్టర్ మనకి లెటర్ రాశారు. మనల్ని స్థాయికి దిగజార్చినటువంటి కూటమి ప్రభుత్వం చూడండి. లెటర్కి సంబంధించి ఏంటంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్ది ఎంత వీక్గా ఉందంటే దాదాపు చండీగఢ్లో ఒక ఎమర్జెన్సీ కాల్కి రెస్పాన్స్ టైము 5.8 నిమిషాలు ఉంటే మనం 25.5 నిమిషాలు తీసుకున్నాం. అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే నిమిషాల్లో పనులు జరగాల్సినటువంటి సర్వీసులు, అంటే వెంటనే ఎవరికైనా పాపం ఇబ్బంది అయితే వెంటనే వాలిపోవాలనేటువంటి దాన్ని ఎమర్జెన్సీ అంటాం. అటువంటి సర్వీస్ ఒక అర్ధగంట సేపు రెస్పాన్సే లేదు. అంటే మీరు ఆలోచన చేయండి, ఎవడైనా పాపం ప్రాణం పోయే పరిస్థితుల్లో ఫోన్ చేస్తే ప్రాణం పోయాక తెలుస్తుంది ఆ విషయం. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ లెటర్ వచ్చింది, ఈ లెటర్ వాస్తవమా కాదా? నేనేం పుట్టించినటువంటి లెటర్ కాదు కదా. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, 24 గంటలు కావాలంటే మేము అబద్ధాలు చెప్తాము, మీ మీద ఇచ్చేస్తామని చెప్పి మాట్లాడవచ్చు. ఈ లెటర్ అయితే మేమేం పుట్టించింది కాదు కదా. ఈ లెటర్ అయితే మీకు సాక్షాత్తు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిందే కదా. ఈ లెటర్ వచ్చింది, ఈరోజు ప్రతి ఒక్కరు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఇంత గోళలు జరుగుతుంటే ఈరోజు ఏంటంటే మళ్ళీ పోలీస్ సిబ్బంది పోయి విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరికలు ఆపడానికి భారీ పోలీస్ బందోబస్తు దాన్ని ఆపారు. అంటే ప్రభుత్వం, మనం ఎప్పుడో అనుకున్నాం కదా, ముఖ్యమంత్రి కానీ హోంమంత్రి కానీ లాస్ట్కి పోలీసులు డీజీపీ వీళ్ళందరూ ఏంటి, ప్రజల గురించి ఆలోచన చేయట్లేదు. వాళ్ళ ఆలోచన అంతా ఏంటి, కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరైనా గలం విప్తే ఆ గలం నొక్కేయాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు పెట్టాలి, అనవసరంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టాలి. లేకపోతే సాక్షాత్తు హోంమంత్రి గారు, యూనియన్ హోంమంత్రి గారు మీకు మీ ఎమర్జెన్సీ సర్వీసెస్ బాగాలేదు, మీ పోలీస్ సర్వీసుల్ని రిన్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఒకసారి దాని మీద దృష్టి సాధించండి అన్న తర్వాత కూడా ఈరోజు అసలు ఆ విశాఖపట్నంలో అంతమంది పోలీసులు ఎందుకండి? అడెవరైనా దొంగలు దోపిడీదారులు ఎవరు వెళ్తున్నారని చెప్పి, అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాటున తక్కువ మంది పోలీసులు వెళ్తే వాళ్ళు ఎదురు తిరిగి ఆడ ప్రోగ్రామ్ చేసేసుకుంటారేమో అన్నటువంటి భయంతో అంతమంది భారీ పోలీస్ బందోబస్తు పెట్టి ఆ ప్రోగ్రామ్ ఆపాలి. ఇప్పుడు అక్కడ ఆ పోలీసులు ఉండాల్సిన చోటు లేరు కదా. అక్కడ ఏదన్నా ఇటువంటి అఘాయిత్యాలు జరిగితే, ఏదన్నా నేరాలు జరిగితే అది అక్కర్లా, మనకెందుకు? అది అవసరమా? మనకేం అవసరం? పొద్దున్నే లేచి సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెడుతున్నారా, వాళ్ళని అరెస్ట్ చేయండి. మనకి సంబంధించింది కాకుండా వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతున్నారా, వాళ్ళ మీద అక్రమ కేసులు వెతకండి. స్పెషల్ టీంని తీసుకురండి. మహిళా భద్రతకి స్పెషల్ టీం అవసరం లేదు, జరుగుతున్నటువంటి నేరాలను అరికొట్టడానికి స్పెషల్ టీం అవసరం లేదు. దేనికి స్పెషల్ టీం కావాలి? ఎవరినైనా అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసులు వెతకాలి. ఒక స్పెషల్ టీంని పెట్టి ప్రజల డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టండి, వాళ్ళని హెరాస్ చేయండి. వీలైతే ఆడవాళ్ళు కూడా, వాళ్ళ మీద కూడా కేసులు, అక్రమ కేసులు ఆడవాళ్ళ మీద ఎన్ని ఉన్నాయండి? రాష్ట్రంలో ఎన్నో కేసులు నమోదవుతున్నాయి. ఏది, శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 36 కేసులు, ఉమ్మడి విశాఖలో 413, ఏలూరులో 17, పశ్చిమ గోదావరిలో 10, గుంటూరులో 16, ఇట్లా అనేక చోట్ల కిలోల కొద్ది గంజాయిని పట్టుకుంటున్నారండి. కిలోల కొద్ది గంజాయి. ఎలా ఇవన్నీ అంటే, ఇది దొరికింది మాత్రం కేవలం గోరంతే, ఇంకా దొరకాల్సింది కొండంత ఉంది. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నప్పుడు పేకాట క్లబ్బుల్ని నిషేధించింది. సంపద సృష్టిస్తాం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఆయన రాగానే ఫస్ట్ జీవో ఏమి ఇచ్చారు తెలుసా అండి? పేకాట క్లబ్బులు మీరు ఓపెన్ చేసుకోవచ్చు, యథేచ్ఛగా మీరు పేకాట ఆడుకోవచ్చు. క్లబ్ బయట మేము ఇక్కడ రిక్రియేషన్ అనేది హైకోర్టు ఆదేశాలతో నడిపిస్తున్నాము అని రాశారు. రిక్రియేషన్ అంటే ఏంటండి చెప్పండి? అది ఒక ఫ్యామిలీ మెంబర్షిప్ ఉండి వాళ్ళకి ఏమన్నా ఆటలు గాని లేదా ఏమన్నా సంబంధించినటువంటి ఫంక్షన్స్ చేసుకోవడం గానీ అట్లాంటివి జరగాలి. కానీ పేకాట క్లబ్బుల్ని చేసుకోమని ఎక్కడ కూడా రిక్రియేషన్ క్లబ్ లో వాటి యొక్క కండిషన్స్ లో ఎక్కడ లేదండి. కానీ వాళ్ళంతా యథేచ్ఛగా చేశారంటే దీని వెనక ప్రభుత్వ హస్తం లేదా? ప్రభుత్వ హస్తం లేకుండానే
దాదాపు నిన్న రైడ్ జరిగినప్పుడు 280 మందిని పట్టుకుంటాం, దాదాపు 120 కార్లు, 150 కార్లు, 50 బైకులు, ఇంతమందిని పట్టుకుని 50 లక్షల దాకా క్యాష్ పట్టుకోవడం జరిగింది. ఎక్కడ మీడియా పరంగా బయటికి ఎందుకు రావట్లేదండి? ఎందుకంటే మీరు దీనిలో మీ వ్యక్తులు లేకపోతే, అధికార పార్టీ యొక్క అండదండలతో కనుక జరగకపోతే మీరు దీన్ని ఎందుకు బయటికి తీసుకురావట్లేదు? తప్పనిసరిగా మీరు బయటికి తీసుకురావాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్ని రకాలుగా మీరు క్లబ్బుల్ని నడిపిస్తున్నారు, ఎన్ని చోట్ల నడిపించి ముఖ్యంగా రాష్ట్రంలో ఈ యొక్క నీచమైన దందాలకు మీరు ఒడిగడుతున్నారు. ఇదేనా మీరు సృష్టిస్తున్నటువంటి సంపద? రాష్ట్రాన్ని దౌర్భాగ్య పరిస్థితులకు తీసుకెళ్లి ఎందుకు పనికి రాకుండా యువతని అటు డ్రగ్స్ కి, పెద్దవాళ్ళని ఇటు పేకాడ క్లబ్బులకి చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారండి చంద్రబాబు నాయుడు గారు? మీరు ఈ రాష్ట్ర భవిష్యత్తును ఏం చేద్దాం అనుకుంటున్నారు? తప్పనిసరిగా ఈ యొక్క పేకాడ క్లబ్బులు గన కరెక్ట్ గా పోలీసు వ్యవస్థ దీన్ని పట్టించుకుని పనిచేసే పోలీసుల్ని పక్కన పడేయటం, మీకు అనుకూలంగా ఉన్న పోలీసుల్ని రెడ్ బుక్ అమలుకి వాడుకోవడం, ఇలా చేయటం చేస్తామనేది ఎంతవరకు కరెక్ట్? మీరు ఈ యొక్క వ్యవస్థని సక్రమంగా ఉపయోగించి ఈ యొక్క డ్రగ్స్ ని గాని, ఈ పేకాడ క్లబ్బులు గాని అరికట్టకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పనిసరిగా మేము కోర్టు ద్వారానే డైరెక్షన్స్ తీసుకొచ్చి ఆ వ్యవస్థల్ని పనిచేసే దిశగా తీసుకెళ్తామని చెప్పని మేము స్పష్టంగా తెలియజేసుకుంటున్నాం. ఇవాళ రాష్ట్రంలో చేస్తున్నటువంటి పాలన విషయంలో మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి వచ్చే ముందు చేసిన వాగ్దానాలు ఏంటి, మరి ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పరిస్థితులు ఏంటిదంటే చాలా మనకి స్పష్టంగా తెలుస్తుంది. రాష్ట్రాన్ని ఒక డ్రగ్స్ డెన్ గా మార్చేశారు. పేకాట్లకి సౌత్ ఇండియాలోనే కాదు, ఈ దేశంలో ఎక్కడి నుంచైనా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చి పేకాట యథేచ్ఛగా ఆడుకోవచ్చు. లైసెన్స్ పర్మిషన్ పర్ఫెక్ట్ గా ఉందని చెప్పని చాలా స్పష్టంగా జరుగుతున్నటువంటి నిన్న ఒక రైడ్ లో కూడా బయటపడింది. అందుబాటులోకి తీసుకోవాల్సినటువంటి విద్య, వైద్యం, ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్నిటిని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, ఏది అధికారంలోకి వచ్చే ముందల తెలుగుదేశం పార్టీ సంపద సృష్టిస్తాం అని చెప్పని అన్నారు. ఆ సంపద సృష్టించడం ఏంటంటే డ్రగ్స్ అనేది ఎంత యథేచ్ఛగా సాగుతుందంటే, ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ నాయకులైనటువంటి తెలుగుదేశం నాయకుల యొక్క కనుసన్నలో నడుస్తుంది. కాబట్టే ఇవాళ ఆ ఏరియాలోకి ఎక్కడా కూడా పోలీస్ వ్యవస్థ వెళ్లడం గాని పట్టుకోవడం గాని జరగట్లేదు. మరి ఇంత యథేచ్ఛగా జరుగుతున్నటువంటి ఈ డ్రగ్స్ వల్ల మరి యువత భవిష్యత్ ఏం కావాలి? మరి హోమ్ మినిస్టర్ అనిత గారు ఏం చేస్తున్నారు? పోలీస్ వ్యవస్థని దేనికి వాడుతున్నారంటే మనకు తెలిసింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్షపూరితంగా పెట్టేటువంటి కేసులకి పూర్తిగా ఈ పోలీస్ వ్యవస్థను వాడటం జరుగుతుంది. అంతేగాని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇలాంటి అరాచకాలను పట్టించుకోవడాకో, లేకపోతే ఈ గంజాయి వల్ల యువత పాడైపోవడం, ముఖ్యంగా కాలేజీల అడ్డా, నగర శివారుల అడ్డా, అంటే ఏ స్థాయిలో దీన్ని తీసుకెళ్తున్నారంటే మరి భవిష్యత్తు ఏమైపోద్దో యువతది నాకు అర్థం కావట్లేదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యంగా డ్రగ్స్ ని అరికట్టడానికి సెబ్ అనేటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అని చెప్పని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా ఎన్నో చోట్ల ముఖ్యంగా యువత కాలేజీల దగ్గర ఎక్కడ యథేచ్ఛగా జరుగుతుందో, విదేశాలకు సంబంధించినటువంటి కూడా కొంత డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారని చెప్పని తెలిసి అన్ని కూడా అరికట్టడం జరిగింది. ఇంకా ఏపీ ఒరిస్సా బార్డర్ లో దాదాపు 11,500 ఎకరాలు గంజాయి సాగుని మొత్తాన్ని కూడా పూర్తిగా పట్టుకోవడం, దాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి మరి వాళ్ళకి ఏదో ఒకటి ప్రత్యామ్నాయం చూపించాలి కదా అని చెప్పని 500 కోట్ల రూపాయలతో వాళ్ళకి వేరే పథకాలు, వేరేటువంటి అవకాశాలు చేసుకున్నటువంటి గ్రామీణ పద్ధతుల్లో వాళ్ళ అడవుల్లో సంపద అవన్నిటిని కూడా తెచ్చుకుని వాళ్ళు అమ్ముకోవడానికి, వాళ్ళ జీవనోపాధి గడవడానికి ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున చేసినటువంటి ఆ యొక్క పనికి ఇవాళ ఆ సెబ్ని ఏం చేశారు? ఎంతో చక్కగా పనిచేస్తున్నటువంటి సెబ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెబ్ పెట్టింది కాబట్టి మేము దాన్ని తీసేశాం. ఈగల్ అని ఒక సంస్థను వాళ్ళు పెట్టారు. ఈగల్ పరిస్థితి ఏం చేస్తుందో తెలుసా అండి? ఇప్పుడు ప్రస్తుతం దానికి సరైనటువంటి అధికారులు లేరు, దానికి ఒక టీం లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఈగల్ అనేది ఏంటంటే మనం గ్రద్దం చూస్తాం కదా, పైనుంచి అన్ని ఏం జరుగుతుందో చూసుకుంటే అదే జరుగుతుంది. అంటే యథేచ్ఛగా సాగుతున్నటువంటి ఈ యొక్క దందా సరిగ్గా జరుగుతుందా లేదా అని రిపోర్ట్ ఇవ్వడానికి, అంటే ఒక డ్రోన్ లాగా ఆ యొక్క సంస్థ పనిచేస్తూ చంద్రబాబు నాయుడు గారికి గాని, ఇంకా వాళ్ళ లోకేష్ గారికి గాని, వీళ్ళందరికీ కూడా ఆ రిపోర్ట్ ఇవ్వడానికి మాత్రం ఆ యొక్క సంస్థ పనిచేస్తుంది. స్వయంగా
చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారి కాన్స్టిట్యున్సీ మంగళగిరిలోనే డ్రగ్స్ దొరకడం కూడా మనందరికీ తెలిసిన విషయం. మీరు ఏం చేయదలుచుకుంటున్నారు? ఈ రాష్ట్రాన్ని ఏం చెప్పి మీరు రాష్ట్రంలోకి వచ్చారు? ఏం చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు? ఇవాళ మీరు ఏం చేయదలుచుకుంటున్నారు? ఏదైతే పోలీస్ శాఖను మీరు వాడుతున్నటువంటి విధానం చూస్తే రాష్ట్ర ప్రజలు దాన్ని తప్పనిసరిగా మీకు సరైన రీతిలో బుద్ధి చెప్తారు. దీన్ని మీరు కూడా మార్చుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా దీన్ని కోర్టుకు వేసి తప్పనిసరిగా అన్ని చోట్ల వ్యవస్థలు సరిగ్గా పనిచేసే విధంగా మేము దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పని మీకు తెలియజేస్తున్నాం. అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనుజారాణి మేడం గారు మీకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే హాస్పిటల్లో అంబులెన్స్ లేదని చాలా మంది పేషెంట్స్ హాస్పిటల్లోనే చనిపోతున్నారని స్వయంగా మీరు హాస్పిటల్లో విజిట్ చేస్తున్నప్పుడు మీరు మాట్లాడిన మాటలు స్వయంగా నేను విన్నాను. కాబట్టి నేను ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. అందరిలాగా మీరు కూడా మాటలు వరకే అని అనుకున్నా, బట్ మీరు ప్రూవ్ చేశారు మేడం. ఒక్కసారి 10 అంబులెన్సులు తెప్పించి మీరు ప్రజల్లోకి అందుబాటులో ఉంచటం అనేది చాలా అద్భుతంగా అనిపించింది మేడం. ఏజెన్సీ ప్రాంతంలో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎంతో మంది పొలిటీషియన్స్ ని చూశాను, బట్ మీలాంటి పొలిటీషియన్ ని మాత్రం మిమ్మల్నే చూస్తున్నాను మేడం. ఒక ఎడ్యుకేటెడ్ పాలిటిక్స్ లో ఉంటే ఇంత అద్భుతాలు చేస్తారని మీరు ప్రూవ్ చేస్తున్నారు మేడం. గిరిజన ప్రాంతంలోని విద్య వైద్యం అనేది ఎంతో అవసరం మేడం. దీనిపైన మీరు ఇంకా దృష్టి సాగించి ఇంకా మరిన్ని మంచి పనులు చేస్తూ ప్రజల గుండెల్లో నిలుస్తారని మేము కోరుకుంటున్నాం మేడం. రాజకీయం అయితే నువ్వు చూసుకో, ఎక్కువ తక్కువ మాట్లాడమని ఎవడు బేకడు చేస్తావా చేయవా? ఇప్పుడు చెప్పారు మా బరా మీ పేరు చెప్పాడు. అదే చెప్పండి రమ్మని చెప్పి ఆయన కూడా ఆల్రెడీ కట్ చేశారు. ఆయన కూడా చెప్పాడు అర్థం చెప్తుంది సార్, నా మాట ఎందుకు పని తర్వాత మీకు ఇబ్బంది ఎందుకంటావు? వచ్చేమన్నప్పుడు కట్ చేయకుండా చెప్పాలని చెప్పండి. ఎల్లయ్య గారు, నేను మల్లపాటి చెప్పి గోలసలేదు. నేను ఇప్పుడున్న స్పాట్లో మీరు వచ్చి కట్ చేస్తారా చేయరా? సరే, మీకు సంబంధం లేదు కదా, మా పని మేము చేసుకుంటాం. నాకైతే కరెంటు వల్ల ఎవరైనా యాక్సిడెంట్ అయితే జరిగితే మాకు సంబంధం లేదు. మాకేస్తాం మళ్ళీ మీరు వచ్చి కట్ చేయమని చెప్పండి. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కదా. ఎవరు మీ పై అధికారి స్విచ్ ఆఫ్ కొని ఎలా ఉండు? ఎవరు చెప్పాలా? నువ్వు తీరా అదే మాము మాము ఎవరు చెప్పినా ఈ రకంగా పోలేదు. కాగితాలు లేకుండా కైస పోడా ఎందుకు పగలు తెమ్ముతున్నావు చెప్పు. కాదు కనీసం పగలు తెమ్ముతున్నావు, కాగితాలు లేకుండా ఎట్టు పగలు తెమ్ముతున్నావు? గంజాయిని కూడా విచ్చలవిడిగా ప్రోత్సహిస్తూ విద్యార్థులని అనేకమైనటువంటి అన్ని వర్గాల వారిని ఏ విధంగా బానిసలు చేస్తున్నారో చూస్తున్నాం. అక్కడి నుంచి మొదలెడితే ఈ రోజు గత 24 గంటల నుంచి చూస్తా ఉన్నాము. ఏలూరు జిల్లాలోని అగిరిపల్లె మండలంలో మ్యాంగో బే రిసార్ట్స్ రిక్రియేషన్ క్లబ్ అని పెట్టి అక్కడ
వందలాది కార్లు, వందలాది ప్రముఖులతో, కోట్లాది రూపాయల నగదుతో పేకాట నిర్వహిస్తూ అందులో ప్రముఖమైనటువంటి రాజకీయ కూటమిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, వ్యాపార వర్గాలు, ఇతర రాష్ట్రాల దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడాను చూస్తున్నాం. అన్ని న్యూస్ ఛానల్లో, ఎల్లో మీడియా రాదనుకుంటాను, వాళ్ళ ఛానల్లో వాళ్ళకి సంబంధించింది, ఏ విధంగా క్యాసినో లాంటి గేమ్స్, క్యాసినో ఎలా ఆడిస్తారో అచ్చం అదే విధంగా ఈ రోజు ఆ మ్యాంగో బే రిసార్ట్స్ లో జరుగుతా ఉంది. సేమ్ అదే పుంతలు. కోట్లాది రూపాయలు నగదులు దొరకడమేంటి, వందలాది వెహికల్స్ అక్కడ పట్టుబట్టడము, దాదాపు వందలాది మంది ప్రముఖ నాయకులు, అధికార పార్టీకి చెందినటువంటి ప్రముఖ నాయకులు, అదే విధంగా ఇంకా పెద్ద ప్రముఖులు ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. కానీ ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదు, మీడియాను అక్కడికి పంపించలేదు. మీడియా వస్తే అడ్డుకుంటున్నారు. సాక్షాత్తు పోలీసులు వెళ్తే పోలీసుల మీదనే తిరుగుబాటు చేసి ఆ నిర్వాహకులు మీరేంటి మా క్లబ్లోకి రావడం ఏంటి అని చెప్పి హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పడం ఏంటి, ప్రభుత్వం దీనికి స్పందించకపోవడం ఏంటి? ఒక్కసారి ఇక్కడ విజువల్ చూస్తే అక్కడ జరిగినటువంటి ఆ యొక్క భాగోతం అంతా రాష్ట్ర ప్రజల కళ్ళ ముందు కనిపిస్తుంది వాళ్లకు. అంబులెన్సులు కూడా అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ అట, తెలంగాణ సంబంధించినటువంటి వాహనాలు, ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పేకాట శిబిరాల్లో పాల్గొని ఇక్కడ చేస్తున్నారంటే రాష్ట్రం యొక్క పరిస్థితి ఏందో మనం అర్థం చేసుకోవచ్చు. కాయిన్ సిస్టమ్, కాయిన్స్ 20 ఏ బ్రాకెట్లకు వెళ్తారండి, 10, 50, 20, 5, 5,000, 5 lakhs, 10,000, 50,000. ఎంత పబ్లిక్ గా జరుగుతా ఉంటే ప్రభుత్వము కనీసము అంటే ప్రభుత్వమే చేయిస్తా ఉంటే, నాయకులు చేయిస్తా అంటే ఇంకా పట్టుకున్నది ఎవరు అనేటువంటిది మీరు అడగచ్చు. ఈ కాయిన్స్ వచ్చేసి క్యాసినోలో డబ్బులు కట్టించుకొని డిపాజిట్ చేయించుకొని మనీ ఆ కాయిన్స్ ఇచ్చి వాళ్ళతో ఆడిస్తారు. ఎక్కడ? గోవానో ఇతర దేశాల్లో. అటువంటి సంస్కృతి ఆంధ్రప్రదేశ్ కి ఈ కూటమి నాయకులు తెచ్చి క్యాసినో లెవెల్లో ఆడిస్తూ టెక్నికల్ గా కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పారు. ఒక్కసారి చూడండి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వుల పైన మ్యాంగో బే కల్చరల్ అండ్ రీక్రియేషన్ సొసైటీ నడపబడుతున్నది. హైకోర్టు ఉత్తర్వులు ఏమిచ్చారు? ఏ ప్రభుత్వం ఎందుకు 24 గంటలైనా కూడాను వాళ్ళను, ఆ యొక్క నిర్వాహకులు కావచ్చు, లేకపోతే అక్కడ పాల్గొనేటువంటి రాజకీయ ప్రముఖ నాయకులు కావచ్చు, కూటమి నాయకులు ఉన్నారు కాబట్టే రాత్రి నుంచి ఆ నాయకులను ఎందుకు మీడియా ముందు ప్రొడ్యూస్ చేయలేదు, ఎందుకు వాళ్ళ పేర్లు బహిర్గతం చేయలేదు? ఆ కోర్టు ఉత్తర్వులు నిజంగా ఉంటే పోలీసులు ఎలా అక్కడికి వెళ్తారు? ఆ కోర్టు ఉత్తర్వులు చూసినప్పుడు పోలీసులు వాళ్ళని వదిలిపెట్టి రావాలి కదా, మీడియాను అలో చేయాలి కదా. ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు, అదేవిధంగా గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా ఉన్నాయని ప్రతిరోజు మాధ్యమంలో మనం చూస్తా ఉన్నాము. ఇంకా గమ్మత్తు ఏంటంటే అప్పులు కూడా ఇస్తున్నారంట. వాళ్ళ ఆస్తులు అన్ని తనఖా పెట్టుకుని ఇమ్మీడియట్ గా నిర్వాహకులు అప్పులకి వాళ్ళకిచ్చి అధిక వడ్డీలకి ఇమ్మీడియట్ గా గెలుస్తానే రాబట్టుకోవడము. విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడి కూటమి నాయకులు ప్రత్యేక విమానాల్లో విలాసంగా గాలిలో తిరుగుతా ఉంటే, ప్రజలను ఈ విధంగా బానిసలు చేస్తా ఉంటే, మద్యానికి, గంజాయికి, పేకాటకి ఎక్కడికి పోతుంది రాష్ట్రం? సంపద సృష్టిస్తారట. ఈ విధంగా మీ నాయకులకి క్లబ్బులు నడుపుకోండి, కమిషన్లు తీసుకోండి, అధిక వడ్డీలకు ఇవ్వండి, ముక్కు పెట్టి రాబడ్డండి అని ఇదా? ఖచ్చితంగా ఎందుకు దీని ప్రభుత్వము పూర్తిగా విచారణ జరిపి ఇమ్మీడియట్ గా ఎవరైతే నిర్వాహకుల వెనకలు ఉన్నటువంటి పెద్దలు, అక్కడ పాల్గొన్న వాళ్ళు అందరి డీటెయిల్స్ ఇమ్మీడియట్ గా బహిర్గతం చేసి మీడియా ముందు ప్రవేశపెట్టలేదు? ఎందుకు వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టలేదు? ఎందుకు అరెస్ట్ చేయలేదు వాళ్ళని? పూర్తి విచారణ జరపాలి. హైకోర్టు జడ్జితో కావచ్చు, లేకపోతే కనుక సిబిఐ వాళ్ళతో విచారణ చెప్పి రాష్ట్రంలో ఎన్ని క్లబ్బులున్నా, ఎంతమంది మన ప్రజలు నష్టపోతున్నారనేటువంటిది పూర్తిగా విచారణ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. నా వైసీపీ కట్టే గడిచి నా పిల్లల తరాలు ఉండరు కాదే అంటాను. అందరు దాటిపోయారు. నువ్వు వస్తే అందరు ఊళ్ళో రప్పియాలి, ఒకటే కోరిక. సరే, నేను దత్త తెచ్చిన నా పిల్లకి నువ్వు పొలం నాకు న్యాయం చేస్తావు. నేను అప్పుడే లేని ఊడికి నువ్వు మాత్రం నా కోరిక అన్నా. ఒక్కసారి గెలుస్తావు అని నా కోరిక. ఒక్కసారి ఇయ్యాను మాకు వరాసి మా పిల్లలకి చాలా అన్న.
చాలా మా ఇంట్లోనే ఇద్దరు వెళ్ళిపోయాను, చాలా మంది వెళ్ళిపోయాను, చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇల్లు అన్నీ ఉంచుకొని చాలా ఇబ్బంది పడుతున్నాను. నువ్వు రావాలి, మాకు న్యాయం చేయాలి అంతే. ఊరలు పెట్టోడు సంవత్సరాలు అవుతున్నాయా మేము? పండగ రోజు ఇంటికి వచ్చామయ్యా. నేను వెళ్ళాను, మా ఆయన ఇంటికాడే ఉన్నాడు. ఏం జరిగిందో నాకు తెలియదయ్యా. జగన్ గారు పుట్టినరోజు మేడ పోయి చేసుకున్నాడయ్యా నా మొగుడు. ఏం జరిగిందో బాబు పుణ్యం నాకేం తెలీదయ్యా. అది పార్వతీపురం మన్యం జిల్లా బావిని మండలం పిల్లిమరి గ్రామం నొలగజోడు ఆర్బీకే. తెల్లవారు 6 గంటలకి ధాన్యం లోడ్ చేసామండి. ఇంతవరకు మాకు ట్రక్ సీట్ ఇవ్వలేదు. 8 గంటలకు షెడ్యూల్ ఇచ్చారు, ట్రక్ సీట్లు ఇవ్వట్లేదు. దళారీకి అయితే తొందరగా ఇచ్చేస్తాను, వాళ్ళు ఎక్కడో ఉండి డ్యూటీ చేస్తారు. కనీసం సచివాలయంకి వెళ్ళినా ఎవరు అందుబాటులో లేరు, ఎవరు పట్టించుకోవట్లేదు ఫోన్ చేసినా. పేరు వేరే అండి. నేను 10 ఎకరాలు పత్తి పంట వేశాను. మొన్న తుఫానుకి కారణంగా దెబ్బతిని కింటాకు 5 క్వింటాలు దిగుబడి వచ్చింది. ఈ వచ్చిన 5 క్వింటాలను కూడా సీసీఐ గవర్నమెంట్ వారికి తిరుమలగిరి మిల్లుకి పంపిస్తే 3 సార్లు రిజెక్ట్గా దింపుకోలేదు. మరీ రైతుల పరిస్థితి తీవ్రంగా ఉంది. మీరు ఏదో ఒక రేట్ వేసి దించుకుంటే మంచిది. 6,000 కానీ 7,000 కానీ ఎన్నికి పంపించకుండా అసలు సీసీఐలో పాస్ కార్డు ఎదురు ఈ పత్తి కూడా ఇంత తెల్లకుండా పత్తి కూడా సీసీఐలో దించుకోకుండా రైతుల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ ప్రభుత్వం చేయాల్సిన పనులు మాకు నచ్చట్లేదు. పోయిన ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకున్నారు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా అర్థం కావట్లేదు. పత్తి తీసే మరి రైతుల్ని అబోధపాలు చేసి రైతులు అప్పులు పాలయ్యి దీన స్థితిలో ఉన్నారు. దయచేసి గవర్నమెంట్ ఆదుకొని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సీసీఐ గవర్నమెంట్ పనపోతే 6,000కి దళారుల మధ్యలో ధరలకు అమ్ముకోవాల్సి వస్తుంది. సీసీఐ గవర్నమెంట్ ఆదుకొని ప్రభుత్వం సీసీఐ వారిని చర్య తీసుకొని రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. గత ప్రభుత్వంలో తుఫాను దెబ్బతిన్న వాటికి ఇన్సూరెన్స్గా ప్రభుత్వం రైతులకి ఏర్పాటు చేసింది అమౌంట్ని ఈ ప్రభుత్వం కూడా ఆదుకొని రైతులను ఆదుకొని పోయిన తుఫాన్లకి నష్టపరిహారం అందించవలసిందిగా గవర్నమెంట్ని ఆదేశించడం జరుగుతుంది. ఇవాళ విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వందలాది మంది ప్రజలు చేరనుండటంతో కూటమి నేతలు వికృత రాజకీయాలకు తెరలేపారు. చేరికల కార్యక్రమం కోసం వైఎస్ఆర్సీపీ నాయకులు చిల్డ్రన్ ఎరీనా థియేటర్కు ముందస్తు అనుమతి తీసుకున్నారు. వీఎంఆర్డీఏకు 71,300 రూపాయలు చెల్లించి బుక్ చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీలో చేరికలను ఓర్వలేకపోయిన కూటమి నేతలు చిల్డ్రన్ ఎరీనా థియేటర్కు అనుమతి లేదంటూ ఆరోపణలకు దిగారు. పోలీసులు థియేటర్ మెయిన్ గేట్కు తాళం వేసి భారీగా మోహరించారు. కూటమి ప్రభుత్వ తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ నాయుడు లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. నాయుడు, ఏదైతే ఆనందంగా ఇప్పుడు చాలా మంది కూడా వైఎస్ఆర్ పార్టీలోకి చేరనుండటంతో అక్కడ ఆల్రెడీ అనుమతి తీసుకున్నా కూడా ఇప్పుడు అనుమతి లేదు అంటూ వాళ్ళు ఎందుకు ఇట్లా వ్యతిరేకిస్తున్నారు? అసలు ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు నాయుడు? గ్రేసీ, వైఎస్ఆర్సీపీలో చేరనున్న భారీ చేరికల మీద కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారు. ముందుగానే ఈ చేరికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు వీఎంఆర్డీఏకు నగదు చెల్లించారు, అలాగే అనుమతి కూడా తీసుకున్నారు. ఇంకా మరి కాసేపట్లో ఈ చేరికలు జరుగుతాయనగా వీఎంఆర్డీఏలో చేరికలకు అనుమతి లేదు అంటూ చెప్పి అధికారులు ఇక్కడ గేటుకు తాళం వేయడం కూడా జరిగింది. భారీ సంఖ్యలో పోలీసులు కూడా మోహరించారు. ఇటు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మీద కానీ లేదంటే ఈ చేరికలు అడ్డుకోవడం మీద కానీ వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఇంక ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి విశాఖ నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కేకే రాజు గారు. సార్, ముందుగా అనుమతి ఇవ్వడం తర్వాత మళ్ళీ లేదని చెప్పడం దేనికి సంకేతం అనుకుంటున్నారు? ఈ చేరికలు చూసి కూటమి నేతలు భయపడుతున్నారు అనుకుంటున్నారు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వ లక్షణాలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ధర్మాల ఆనంద్ ఒక 1000 మందితో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుని వీఎంఆర్డీఏ హాల్కి అమౌంట్ పే చేసి అఫీషియల్గా హాల్ బుక్ చేసుకుని లోపల కూడా నిన్న రాత్రి నుంచి కూడా లోపల స్క్రీన్స్ కానీ ఫ్లెక్సీలు కానీ మీటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుని ఈరోజు ఈ ప్రాంతంలో కూడా స్వాగత ఏర్పాట్లు అన్నీ కూడా చేసుకున్న తర్వాత కేవలం
కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నగరంలో బలోపేతం అవుతుంది. ఇది ఈ తెలుగుదేశం నాయకులకు సంబంధించిన చేతగానితనం వల్ల ఈ ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా పూర్తిగా అధికార దుర్వినియోగం పాల్పడి చంద్రబాబు నాయుడు గారు ఒక అసమర్థ పరిపాలనకి నిదర్శనంగా ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వ్యతిరేకిస్తున్నారు అని ఉద్దేశంతో వాళ్ళు అభద్రతా భావంతో ఒక పిరికి పంద చరిగా ఒక పార్టీలో అయ్యే జాయినింగ్ని ఇలా గేట్లు తాళాలేసి నిర్బంధించి ఆపడం అనేది ఇది అప్రజాస్వామికం. పూర్తిగా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది. అంబేద్కర్ రాజ్యాంగానికి విలువ లేదు. ఈ కూటమి నాయకులకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం కానీ ప్రజాస్వామ్యం మీద గౌరవం కానీ లేదనే దానికి ఇదే నిదర్శనం. ఏది ఏమైనా ఇది ఒక పిరికి పంద చర్య. మీకు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు ఏదైతే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేస్తాం, సూపర్ 6 చేస్తాం, సూపర్ 7 అమలు చేస్తామన్నారో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగపరుచుకొని వాటన్నిటినీ కూడా మీరు అమలు చేయండి తప్ప ఈ విధంగా పార్టీలో ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలైనా కొనసాగే హక్కు ఉంది. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలైనా జాయిన్ అవ్వచ్చు, ఎవరు ఏ పార్టీ నాయకులతో అయినా కలిసి పనిచేయచ్చు. ఇంత దుర్మార్గమైన ఇంత హేయమైన అప్రజాస్వామ్యకి ఈ రాష్ట్రంలో జరగడం అనేది చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా కూటమి నాయకులు బుద్ధి తెచ్చుకుని అప్రజాస్వామిక చర్యలు మానుకోవాలి. ఏదేమైనా మేము ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా జరిపి తీరుతాం. మేము అధికారులు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు మీ నిబంధనల ప్రకారం పనిచేయండి తప్ప ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా తెలుగుదేశం పార్టీ ఒక ఎంపీఓ లేకపోతే ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసి ఈ జాయినింగ్ ఆపండి, పొలిటికల్ కార్యక్రమాలకి ఈ పొలిటికల్ పార్టీకి ఎన్నుదన్నుగా కాకుండా మీ సిస్టమ్ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిబంధనలకు అనుగుణంగా అధికారులు వ్యవహరించాలని అధికారులు కూడా డిమాండ్ చేస్తాం. లేదంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారిపైన కూడా న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం. ఈరోజు ఇక్కడ జరిగిన చర్య అనేది హేయమైన చర్య, ఇది ఒక పిరికిపంద చర్య. సార్, ఎప్పుడు అనుమతి తీసుకున్నారు, ఎంత కట్టారు విఎంఆర్డీఏ? గత 13వ తారీఖున 10 రోజుల ముందు క్లియర్గా ఇది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని చెప్పేసి మా దగ్గర ఉన్నటువంటి ధర్మాల ఆనంద ఎవరైతే ఉన్నారో అతను వచ్చి అఫీషియల్గా డబ్బులు కట్టి పర్మిషన్ తీసుకున్న తర్వాత మరి నిన్న మధ్యాహ్నం నుంచి కూడా లోపల డిజిటల్ స్క్రీన్ కానీ ఫ్లెక్సీలు కానీ ఇక్కడ ఆర్చ్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకున్నప్పుడు ఈరోజు మీరు ఇది పొలిటికల్ ఈవెంట్ అని చెప్పేసి మీరు ఎవరైతే ఈ కూటమి అధికారులు కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి విశాఖపట్నంలో క్రేజ్ వచ్చేస్తుంది, ఇంతమంది ఒకేసారి జాయినింగ్ అని చెప్పేసి వాళ్ళ కన్నుగుట్టి ఈరోజు ఇటువంటి దుశ్చర్యకి పాల్పడుతూ ఉన్నారు. మేము అధికారులకు చెప్తా ఉన్నాం, మేము అఫీషియల్గా తీసుకున్నాం పర్మిషను, పార్టీలో జాయినింగ్స్ అని చెప్పేసి పర్మిషన్ తీసుకున్న తర్వాత మీరు ఏ విధంగా ఇప్పుడు వచ్చి గేట్లు తాళాలేస్తారు? ఈరోజు మీరు ఇప్పుడు ఏదైతే చేస్తా ఉన్నారో దానికి మీరు మాత్రం రేపు దానికి తగ్గ పనిష్మెంట్ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేడం, ఈ చేరికలు చూస్తుంటే ఏమనిపిస్తుంది, ఎక్కడైనా అధికారంలో ఉన్న పార్టీలోకి చేరికలు ఉంటాయి, కానీ ప్రతిపక్షంలోకి పెద్ద ఎత్తున చేరికలు చేరుతుంటే దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రభుత్వం మీద ప్రజల వ్యతిరేకత పెరిగిందన్న ఒక సంకేతంగా ఖచ్చితంగా అండి. ఎక్కడైనా మీరు చెప్పినట్టుగా ప్రభుత్వంలో చేరడానికి ప్రయత్నిస్తారు, కానీ ఈరోజు అపోజిషన్లో ఉన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఎంత పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు అంటే ఎంతగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, జగనన్న ముఖ్యమంత్రిగా లేని లోటుని ప్రజలు ఫీల్ అవుతున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. దాన్ని చూసి వారవలేక వాళ్ళ చేతకానితనం వైఫల్యాలని ప్రజలు గుర్తించారు, వాళ్ళు సరిగ్గా పరిపాలించట్లేదు, ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు, అలాగే మహిళలకు రక్షణ ఇవ్వట్లేదు, అన్ని రకాలుగా ప్రభుత్వం వైఫల్యం చెందింది. కాబట్టి దానిని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఈ ధర్మాల ఆనంద్ అనే ఆయన 1500 మంది పైగా జనాలతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నించడం, 10 రోజుల క్రితమే ఇక్కడ పర్మిషన్ తీసుకోవడం జరిగింది. అంతా కూడా పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటే ఈరోజు గేటుకు తాళవేయడం ఎంత దుర్మార్గకరమైన చర్య అర్థం చేసుకోవచ్చు. నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నామా రాక్షస రాజ్యంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. ముందు నుంచి కూడా ఈ కూటమిలో ప్రభుత్వంలో ఉన్న నాయకులైనా అధికారులకు కూడా ఏ విధమైన డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నారంటే ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి అన్న దాని మీదే దృష్టి పెడుతున్నారు తప్ప అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం వీళ్ళు అమలు చేయట్లేదు. అలాగే తీసుకుంటే ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హక్కు ఏ పార్టీలో ఉండాలి, ఏ పార్టీకి సపోర్ట్ చేయాలనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఇచ్చే హక్కు. అంటే ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను కూడా వీళ్ళు తొంగలో తొక్కుతూ అధికారులని తప్పు ద్రోవలో పట్టిస్తూ తప్పుడు పనులు చేయిస్తూ వీళ్ళు ఈ విధంగా వ్యవహరించడం వల్లనే
మొన్ననే మనం చూసాము కేంద్ర తాలూకా నివేదిక, హోంశాఖ నివేదికలో మన పోలీస్ వ్యవస్థ పనితీరు 36వ స్థానానికి మన రాష్ట్రం దిగజారిపోవడం. కాబట్టి ఇంత దారుణంగా ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మీటింగ్ జరిపి తీరుతామని తెలియజేస్తూ ఉన్నాను. సార్ చెప్పండి, ఇటువంటి కుట్రలు రానున్న రోజుల్లో ఎలా ఎదుర్కొంటారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణ, ఈ ప్రభుత్వం మీద పెరుగుతున్నటువంటి వ్యతిరేకతని చూసి తట్టుకోలేక వారలేక వంకలేనమ్మ డొంకటికి ఏడిచింది అన్నట్టు ఈరోజు తాళాలు మీరు గేట్లకు వేయగలరేమో తప్ప ప్రజల మనసులకో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలు ఉన్నటువంటి అభిమానానికో తాళాలు వేసే శక్తి కూటమి ప్రభుత్వానికి లేదు. మీరేసే తాళాలు తాత్కాలికం. రేపు మీ ప్రభుత్వానికి తాళాలు వేసే రోజులు వస్తాయి. ఆ రోజు మిమ్మల్ని ఇళ్లలోంచి బయటికి రాకుండా, రాజకీయాల్లో లేకుండా ప్రజలు తీర్పిచ్చే రోజు వస్తుంది. అధికారం ఇచ్చారని చెప్పి అహంకారంతో పరిపాలించొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉంటే మమకారంగా పరిపాలించాడు. ఈరోజు ఆ అభిమానంతోనే వందలాదిగా వేలాదిగా యువత వస్తున్న ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం దుర్మార్గం అని చెప్పి తెలియజేస్తున్నా. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, కూటమి నేతల ఒత్తిడికి తలొగ్గితే సహించేది లేదంటే ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ఇక్కడే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటామని ముందుగానే అనుమతి తీసుకున్నప్పటికీ కూడా ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు, కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. కూటమి మీద రోజు రోజుకి వ్యతిరేకత పెరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీలో చేరికలు ప్రారంభమయ్యాయని దాన్ని చూసి వార్వలేకనే ఈరోజు విఎంఆర్డీఏ ఎరీనా చిల్డ్రన్ థియేటర్కు కూటమి నేతలు అధికారుల మీద ఒత్తిడి తెచ్చి తాళం వేయించారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నాయుడు.